యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం చే కుచున్నతే కుంకుమారాగచూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎవరి చేత ఇబ్బంది పడతారు, అలాగే వీటికి తగు పరిహారాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరు విశేషమైనటువంటి ఫలితములను పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, విశాలమగు వక్షస్థలం కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి తొడలు కలిగినటువంటి వారు, మరి విశేషంగా బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు, తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టని వారు, బాల్యమందు అనారోగ్యపరులుగా ఉంటారు. అలాగే రాజకీయ నాయకులతో మంచి విశేషమైనటువంటి పరిచయాలు కలిగి ఉంటారు. అలాగే వీరికి విశేషమైనటువంటి ఉద్రేకం, కోపం అధికంగా ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి సంపాదిస్తారు. అలాగే విశేషంగా ఆర్థికపరమైనటువంటి అంశాలలో వీరు వృధాగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతక లక్షణాదులు ఈ విధంగా ఉంటాయి. ఇక వీరు ఎవరి చేత ఇబ్బంది పడతారు అని గనక ముఖ్యంగా గమనించినట్లయితే వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఆర్థిక పరంగా పుత్రికాదుల పూర్వకంగా అనారోగ్య సమస్యల రీత్యా ఇబ్బందికర పరిస్థితులు వీరికి ఉంటాయి. అలాగే వీరు పుత్రికాదులతో వీళ్లకు ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది, ఇంకా కొన్ని ప్రేమ వ్యవహారాల రీత్యా విద్యాపరమైనటువంటి ప్రతిబంధక సమస్యల పూర్వకంగా అనారోగ్య సమస్యల పూర్వకంగా వీరికి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో ఏమిటి వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించండి. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఆచితూచి వ్యవహరించండి. ఖర్చు పెట్టేటువంటి విషయాలలో అతి జాగ్రత్త అవసరము. అలాగే పుత్రికాదులకు విశేషంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా సౌఖ్యంగా ఉంటూ మైత్రి భావనతో వాళ్ళతో మాట్లాడుతూ విశేషంగా ఆర్థిక పరంగా వారిను ఓ కంట కనిపెడుతూ ఉండండి. ఈ విధంగా మరి ఉన్నట్లయితే ఈ సమస్యల నుండి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అని గనక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు మరి మంగళవారం రోజున ఎరుపు రంగు గల రవిక గుడ్డలో కందులు కేజింపావు పెట్టి బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే ఇంకా విశేషంగా మంగళవారం రోజున ఎరుపు రంగు గల వస్త్రాలు మరి పళ్ళు విశేషంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, బ్రాహ్మణులకు కానివ్వండి దానం చేయండి. అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించండి. అలాగే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే మంగళవారం రోజున దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయడం పూర్వకంగా మంచి సత్ఫలితాలను తప్పకుండా కలుగజేస్తుంది. అలాగే దుర్గా అపరాజిత స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా మంచి చక్కటి సత్ఫలితాలను అనేటువంటిది అమ్మవారు ఇస్తూ ఉంటుంది. కాబట్టి
అలాగే ఇంకా మంగళవారం రోజున కానివ్వండి, లేదంటే ప్రతి నిత్యము కూడా మరి వృశ్చిక రాష్ట్రాధిపతి అయినటువంటి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని కూడా నిత్యం పఠిస్తూ ఉండండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతి నిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక వీరికి చూసుకున్నట్లయితే ఓం లక్ష్మీ నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా 108 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దానితో పాటుగా ఏమిటి ముఖ్యంగా
సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా, వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం, మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మపురాణం కానివ్వండి విశేషంగా పఠించడం పూర్వకంగా, రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి మరి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.